ఉండాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి మార్కెట్ పరిస్థితి ఎలా ఉండొచ్చు, ఏ సెక్టార్స్లో పాజిటివ్ ఉండొచ్చు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే మనకి థర్స్డే రోజు జరిగిన ట్రేడింగ్లో, ఫ్రైడే మనకి మార్కెట్ హాలిడే ఉంది. సో ఫ్రైడే కొంచెం కాషియస్ అప్రోచ్తోని మార్కెట్ ట్రేడ్ అయింది. ఎందుకంటే 3 days హాలిడేస్ అండ్ బిగ్ ఈవెంట్ ఉంది. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో కొంచెం కాషియస్ అప్రోచ్ ఉంది. నిఫ్టీ మైనర్ పాజిటివ్లో క్లోజ్ అయింది 11 పాయింట్స్. అదేవిధంగా సెన్సెక్స్ చూస్తే దాదాపుగా 57 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సెక్టోరియల్గా చూసినప్పుడు మనకి థర్స్డే రోజు ఐటీ సెక్టార్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్ చూస్తే మనకి మెటల్ సెక్టార్, మెటల్లో బాగా వీక్నెస్ కనిపించింది. అదేవిధంగా మనం నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే దాదాపుగా 24 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 26 స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో విప్రో, ఎటర్నల్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్, ఐషర్ మోటార్స్ ఉన్నాయి. నష్టాలు చవి చూసిన స్టాక్స్ చూస్తే టాటా స్టీల్, అదాని పోర్ట్స్, టెక్ మహేంద్ర, హీరో మోటార్ కాప్, బిఈఎల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, వీటిల్లో కొంత నష్టం చూసాం. అయితే మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎలాంటి మార్పు లేదు. మనం గత వీడియోస్లో అనుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అదే ఉన్నాయి. అయితే ఒక్కటి మనకి వీక్లీ చార్ట్ చూసినప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి మనం నెగిటివ్ చూస్తున్నాం. ఇక్కడ ఇది చాలా మనకి ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫాల్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా మనకి 1 2 3 4 5 6 వీక్స్ ఫాల్. ఈ 6 వీక్స్ ఫాల్ తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది వీక్లీ క్యాండిల్ స్టిక్లో. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫాల్ ఇక్కడ అరెస్ట్ అయిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పాజిటివ్ మొమెంటం ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ కొంత షార్ట్ కవరింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ వీక్ హైని బ్రేక్ చేస్తే, అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై ఏదైతే ఉందో సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం పాజిటివ్ మొమెంటం ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే సెక్టోరియల్గా చూసినప్పుడు మెటల్స్లో ఇంకొంచెం వీక్నెస్సే కనపడుతుంది. అదేవిధంగా ఐటీ కొంచెం పాజిటివ్ మొమెంటం ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ సెక్టోరియల్గా చూసినప్పుడు. ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది 24,640 ఆ లెవెల్స్. సో ఇప్పుడు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కీ లెవెల్ వచ్చి 24,780. సో 6 వీక్స్ ఫాల్ తర్వాత ఒక రికవరీ రావచ్చు మార్కెట్లో కొంతవరకు. అయితే ఇది స్ట్రాంగ్ రికవరీ కింద ఉండకపోవచ్చు. అగైన్ మనకి 25,000 ఏదైతే నెంబర్ ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగానే ఉంటుంది. సిగ్నిఫికెన్స్ డిఫరెంట్గా ఉంది. ఒకటి మంత్లీ పివోట్ లెవెల్ అక్కడే ఉంది మనకి 24,990 అండ్ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర ఉంటుంది. కాబట్టి అది మాత్రం స్టిఫ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు కొంతవరకు షార్ట్ కవరింగ్ రావచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనం షార్ట్ ఎంట్రీస్కి దూరంగా ఉండాలి ఫస్ట్ అట్లీస్ట్ 1 వీక్ వరకు. నెక్స్ట్ వీక్ అయిన తర్వాత మనం మొమెంట్ని బట్టి మళ్ళీ షార్ట్ ఎంట్రీస్కి వెళ్ళొచ్చా లేదా లాంగ్స్లో కంటిన్యూ కావచ్చా అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా మాత్రం కొంచెం కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి విత్ క్యాప్ 25,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో కన్సాలిడేషన్ అవుతుంది మనం గతంలో అనుకున్నట్టుగానే. అయితే ఈ రేంజ్ మాత్రం బ్రేక్ కాలేదు. 55,630 ఆర్ 640 ఆ లెవెల్స్. తర్వాత డౌన్ సైడ్లో 54,900. సో ఈ రేంజ్ బ్రేక్ కానంత వరకు మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ లేనట్టే అనుకోవాలి. వన్స్ ఇన్ కేస్ హైయర్ లెవెల్లో బ్రేక్ అయితే మాత్రం 56,050ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి కీ లెవెల్ అదే. ఒకసారి మనం వీక్లీ చార్ట్ చూద్దాం. సిమిలర్ ప్యాటర్న్. సో కంటిన్యూస్గా 6 వీక్స్ ఫాల్ తర్వాత కొంచెం పాజిటివ్గా ఉంది. కంపారిటివ్లీ నిఫ్టీ అంత పాజిటివ్ లేదు, కానీ బ్యాంక్ నిఫ్టీలో కొంత పాజిటివ్ కనపడుతుంది. అంటే రివర్సల్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీక్లీ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్లో చూస్తే మనకి ఒక బుల్లిష్ హరామీ క్యాండిల్ ఫామ్ అయింది. సో హరామీస్ కొంతవరకు పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో దీ లెవెల్స్ ప్రకారమే మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఒకటి మనం కన్ఫర్మేషన్గా ఒక బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ట్రేడ్ చేసుకుంటే మనకి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం సెన్సెక్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డేలో సెన్సెక్స్ కొంచెం ఫ్లాట్గానే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో 80,597 దగ్గర క్లోజ్ అయింది. దీనికి కూడా మనం వీక్లీ క్యాండిల్ స్టిక్ చేస్తే సిమిలర్ ప్యాటర్న్ కనబడుతుంది. ఇక్కడ కూడా మనకి నిఫ్టీలో ఏదైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వస్తుందో మోస్ట్లీ అదే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకి సెన్సెక్స్లో కూడా వస్తుంది. కొంచెం లెవెల్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి
81,000 దగ్గరే ఉంటుంది రౌండ్ ఫిగర్ రెసిస్టెన్స్ అది. అండ్ ఆప్షన్ రైటింగ్ కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి కాల్ రైటింగ్ కొంతవరకు బిల్డ్ అయి ఉంటుంది 81,000 కాల్స్. అండ్ ఎక్స్పైరీ మనకి ట్యూస్డే ఉంటుంది కాబట్టి కొంత స్టిఫ్ రెసిస్టెన్స్ ఇవ్వచ్చు 81,000. ఇన్ కేస్ 81,000ని క్రాస్ చేసి పైకి వెళ్ళి సస్టైనబుల్గా ఉంటే మాత్రం 81,890 ఆర్ 95, 81,900 ఆ లెవెల్ ఏదైతే ఉందో మనకి మంత్లీ పివోట్ లెవెల్ అది. సో అక్కడే మనకి ఆల్మోస్ట్ 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే వస్తుంది. సో అది 2 సిగ్నిఫికెన్స్ ఉంటాయి కాబట్టి అది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. మనకి లోయర్ లెవెల్లో మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు అరౌండ్ 79,850. ఇక్కడ నుంచి ఇప్పుడు 80,597 ఫస్ట్ సపోర్ట్ 80,000 దగ్గర ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే 79,855. సో ఈ లెవెల్స్ చూసుకొని సెన్సెక్స్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి 32, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 35, షార్ట్ కవరింగ్లో 44, లాంగ్ అన్వైండింగ్ 57. ఓవరాల్గా ఒక కన్సాలిడేషన్ మూమెంటే కనపడుతుంది ఈవెన్ మనకి ఫ్యూచర్స్ డేటా చూసినా కానీ. అయితే ఇక్కడ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది నోవోమా, తర్వాత మ్యాన్కైండ్, డాక్టర్ రెడ్డి, ముతూట్ ఫైనాన్స్, బ్లూ స్టార్, విప్రో, అశోక్ లీలాండ్, ఐషర్ మోటార్, యాంజిల్ వన్, మనపురం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఐనాక్స్ విన్ టాప్లో ఉంది. 11% ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది, 0.66% ప్రైస్ డౌన్ అయింది. తర్వాత ఆయిల్ ఇండియా, ఆర్వీఎన్ఎల్, నేషనల్ అల్యూమినియం, పిఐ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఎన్ఎండిసి, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, మ్యాక్స్ హెల్త్ వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. అయితే మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ని ఏ రకంగా ట్రేడ్ చేసుకోవాలి, లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ని ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి, వీటికి టెక్నికల్ లెవెల్స్ ఎలా చూడాలి, అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటాని బట్టి మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలి, ఓవరాల్గా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయొచ్చా లేదా ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలా, హెడ్జింగ్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది టోటల్గా గైడెడ్ ప్రోగ్రామ్. మీరు అన్ని రకాల మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు. మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. సో నెక్స్ట్ బ్యాచ్ 18th August నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe and share our videos.